బాధ అనిపించింది అక్క అలా పోతుంటే. పైకి వచ్చి చూస్తే అన్ని సెట్ కానీ ఓ ఏంది ఇది? మాడిపోయిన పప్పు. దీని గురించి రేపు మాట్లాడుకుందాం. ఇంకా కొన్ని కూరగాయలు కూడా సెట్ చేసి వెళ్ళింది. గుడ్ నైట్. ఇది నా డే 1. గుడ్ మార్నింగ్. సో బెడ్ సెట్ చేసి ముగ్గు వేసేసిన. మామూలుగా ఉండదు మనతో ముగ్గు. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. క్లీనింగ్ ఫ్రెష్ అప్ అయింది. మీకోసం ఒక చిన్న టైం లాప్స్ వీడియో. అమ్మయ్య నాకేం కనపట్టలేదు. కాఫీ పెట్టుకొని తాగేసా. ఇది విండో వ్యూ. ఒక బనానా తిని కుకింగ్ స్టార్ట్ చేశా. ఆ లోపే ఇప్పుడు కానీ మా మమ్మీ ఉంటేనా సేమ్ సీన్ రిపీట్ అవుతుండే. బట్ ఎనీవే కుకింగ్ చాలా బాగుంది. బీన్స్ గార్లిక్ ఫ్రై అయితే కేక్ తినేసి ఒక డ్రామా స్టార్ట్ చేశాను, ఆలిస్ ఇన్ బార్డర్ల్యాండ్ అని. మా తోపు జపనీస్ డ్రామా ఇది. అసలు మైండ్ పోతుందంటే మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ నేపాలీ చౌకాని అనుకుంటా, నేపాల్ ట్రెడిషనల్ డిష్ ఇది. కస్తూరి మేతితోని పోపు పెడతారు. సూపర్ స్మెల్, అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. హృతిక్ రోషన్ ఎందుకు పనిచేయడు? అది అరుణాచలం కొండ అండ్ చందమామ. ఇలానే డే 1 ఎండ్ అయింది. స్లో మోషన్, గాల్లో కోట ఎగటాలు చాలా స్పెషల్. అవేం లేవు కానీ సింపుల్ అవుట్ఫిట్ చెక్. షూస్ అక్కవి, బ్రాస్లెట్ గిఫ్ట్. చలో అవుటింగ్కి ముగ్గేసేసిన అండ్ కాఫీ పెట్టిన. మ్యాజిక్ ఇన్ 3, 2 and 1. కుతుబ్ షా టామ్స్కి వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ టికెట్ అడల్ట్స్కి 20 రూపీస్ అండ్ ఫోన్ అలౌ చేస్తున్నందుకు ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు. ఇది టోటల్ లేఅవుట్. ఇది చార్మినార్ కంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్. 1620లో బిల్డ్ చేశారు దీన్ని. గోల్కొండ ఫోర్ట్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఇది బేసిక్గా మనని సెంచరీ బ్యాక్ రూల్ చేసిన కింగ్స్ అండ్ క్వీన్స్ వాళ్ళ సమాధులు ఉంటాయి దీంట్లో. టోటల్ 106 ఎకర్స్ ఉంటుంది ల్యాండ్ అంతా. చాలా టోమ్స్ ఉంటాయి యాక్చువల్గా దీంట్లో, బట్ 7 ఆర్ ఇంపార్టెంట్, అందుకే దీన్ని 7 టోమ్స్ అని కూడా పిలుస్తారు. చాలా రీస్టోర్ అండ్ రీకన్స్ట్రక్షన్ చేశారు. చాలా ఓపెన్ స్పేస్ ఉంది. సో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో పిక్నిక్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఇది బెస్ట్ ప్లేస్. మేము గర్ల్స్ డే అవుట్ ప్లాన్ చేసాం. ఇట్ వాజ్ సూపర్ ఫన్. ఫుడ్ ఈజ్ గుడ్. చాలా ఎంజాయ్ చేసాం మేము. చాలా గేమ్స్ కూడా ఆడుకున్నాం. అంటే రెడ్ హ్యాండ్స్ ఒకటే ఆడినాం. మొత్తం చేతులంతా వాసిపోయేటట్టు కొట్టినారు. ఇక్కడ ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. లైమ్ స్టోన్ అండ్ గ్రానైట్తో చేశారంట. అండ్ టామ్స్ లోపలికి వెళ్ళి అరిస్తే రీసౌండ్ వస్తుంది అన్నారు. మేము ట్రై చేసాం. మేము వచ్చేటప్పుడు ఒక బావి చూసాను. ఆ బావి మొత్తం చేపలు ఉండే ఫుల్గా. సో ఇంటికి వచ్చేసి ఆలుగడ్డ టమాటా కూర చేశాను. ఇది ఎండ్ ఆఫ్ ద డే 2. హ్యాపీ భోగి బాగా వచ్చింది కదా. సో ఫెస్టివల్ కాబట్టి వెళ్ళి క్లీన్ చేసి నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసి పని చేసి రెడీ అయిపోయినా. ఎక్కడికి తెలుసా? డాకు మహారాజ్కి. ఫ్రెండ్స్ దగ్గర ఎక్స్ట్రా టికెట్ ఉందని వెళ్తున్నా. ఈ షూస్ కూడా మా అక్కవే. జై బాలే. మూవీలో కొన్ని సీన్స్ బాగానే ఉండే. ఇంటికి వచ్చి కార్న్ చేసుకొని నాన్నకి నచ్చిందని మళ్ళీ నేపాలీ చౌకాని చేసి ఒక పోపన్నం లాగా చేసిన. సో చెత్త ఘోరం అయింది. సో ఇదంతా క్లీన్ చేసుకొని తినేసి పడుకున్నా. ఇలా నా డే 3 ఎండ్ అయింది. హాయ్, గుడ్ మార్నింగ్. 3, 2, 1 టడా. హ్యాపీ సంక్రాంతి. ఈరోజు బట్టలు వేసిన చాలా ఉన్నాయని. ఇక్కడ కూడా టడా. ఓ రాట్లే. టడా. ఇంకెక్కువ అయినాయి. ఓకే బూమ్. ఓ వర్క్డ్. నాన్నకి టిఫిన్ చేసి ఇచ్చి పైకి వెళ్ళిన.
వెంకీ ఆంటీ ఇచ్చింది. నాన్న కోసం బీన్స్ ఫ్రై చేసిన. ఒక స్ట్రాబెరీ యోగర్ట్ తిని నుమాయిష్ ఎగ్జిబిషన్కి స్టార్ట్ అయిపోయినాం. దారిలో ఇస్కాన్కి వెళ్ళినాం. డెస్టినేషన్ రీచ్డ్ నుమాయిష్. ఎంట్రీ టికెట్ 50 పెట్టుకొని లోపలికి వచ్చి చూస్తే వామ్మో జనం. జైంట్ వీల్ ఫస్ట్ స్టాప్ 200 per person పెట్టుకొని ఎక్కినాం. అదే మా సెకండ్ స్టాప్. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. గుత్తి పరోటా అంట. నాకు ఇక్కడ ఎందుకో ప్రైస్ ఎక్కువ అనిపించి కొంచెం ముందుకు వచ్చిన. ఇది నాకు ఎప్పటి నుంచో ట్రై చేయాలనిపించింది ఇది, కానీ ఇది కూడా ప్రైస్ ఎక్కువ ఉంది 150. బట్ బయట ఇదే సేమ్ థింగ్ 70 రూపీస్కి వచ్చింది. వాఫిల్స్ ట్రై చేసినాం. అన్న బాగా సిగ్గు పెడుతుండు. ఇది ఓరియో 80 రూపీస్. ఇది ఇవి కూడా చాలా బాగుంది. సో ఎండ్ అయింది. పెద్దగా షాపింగ్ ఏం చేయలే. అక్కడ ఫుడ్ కూడా ప్రైస్ ఎక్కువ ఉందని బయటకు వచ్చి చిల్లీ చికెన్ అండ్ చికెన్ ఫ్రైడ్ రైస్ కాంబో ట్రై చేసినాం మేఫిల్లో. అది బాగుండే. సో ఇంటికి వచ్చేసిన. అండ్ ఇది నా డే 4 ఇలా ఎండ్ అయింది. ద బెస్ట్ హాలిడే. ఇది డే 5 అండ్ లాస్ట్ డే. సో ముగ్గు వేసిన చాలా బాగా వచ్చింది. అండ్ కొన్ని సామాన్లు తెచ్చేసిన. ఫైనలీ మా మమ్మీ వచ్చేసింది. ఇది మా మమ్మీ షాపింగ్ అండ్ ఇది నా కోసం. తర్వాత న్యూడిల్స్ ఆర్డర్ చేసుకున్నా ఆకలిస్తుందని. అండ్ కొంచెం పని చేసేసిన. ఇవి ప్రసాదాలన్నీ, చాలా ప్రసాదాలు ఉన్నాయి. ఇది మధుర అండ్ గోల్డెన్ టెంపుల్ శ్రీరంగం నుంచి. అండ్ ఇవి కంచి, కాణిపాకం అండ్ అలివేలమంగమ్మ టెంపుల్ నుంచి. తర్వాత వంట చేసిన వెజిటేబుల్ మిక్స్ కర్రీ ఒకటి అండ్ బ్రింజల్ ఫ్రై ఒకటి. అండ్ మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ రీస్టాక్ చేసుకున్నాం. సో దిస్ ఇస్ ద ఎండ్. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ, 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 థ్యాంక్ యూ.